సినిమా. నా వరకు సినిమా అంటే రియాలిటీ నుంచి రిలీఫ్ ఇచ్చేది. సో ఈరోజు టాపిక్ వచ్చేసి అండర్ రేటెడ్ సౌత్ ఇండియన్ మూవీస్. వచ్చేయండి సినిమాల్లో మునిగితే వెళ్దాం. లేకపోతే బ్యాండ్ బాజా హార్ట్లేముందో చూడరా దాన్ని ఇడిచి వచ్చి రాని ఫీల్డ్లోకి పోకురా. నాకు ఫస్ట్ బాగా గుర్తొచ్చేది కాల. అది 2021 వచ్చింది, కానీ అది మొత్తం విలేజ్ అని కాదు, చాలా మొత్తం గ్రీనరీ మలయాళమే కదా, లొకేషన్ లో జరిగింది. మలయాళమే కదా. టొవినో థామస్ ది. నువ్వు అది మలయాళం, అది ఏదో ఎక్కువ, అది ఏ లాంగ్వేజ్ ఎక్కువ, ఒకదాని గురించి మాట్లాడుకుంటున్నావు మనం. అది ఇంక లాంగ్వేజ్ సర్లే చెప్తలే, మధ్య మధ్యలో గుర్తొచ్చినప్పుడు చెప్తలే లాంగ్వేజ్ ఏముంది అందులో. అయితే అది మొత్తం ఒకే ఇల్లు ఉండిద్ది, ఇల్లు చుట్టూ ఇంకా వాడికి పొలం ఉండిద్ది. హీరో వాళ్ళ నాన్నకి వాడికి పడదు అసలు. 24 గంటలు ఒక వేస్ట్ పీస్. దానికి తోడు వాడు ఇది లవ్ మ్యారేజ్ అన్నమాట. హీరో గడికి అదే హీరో వాళ్ళ నాన్నకి అసలు నచ్చదు అది. సో కోడళ్ళు అన్నా కూడా వాడు చిన్న చూపే చూస్తాడు. ఇంకెలా ఉండిద్ది అంటే వాళ్ళిద్దరు వాడి ఆస్తి మీద బతికి తిన్నట్టు ఫీల్ అవుతారు. అది ఫస్ట్ ఒక 15 to 20 minutes ఏమో ఆ డ్రామా ఉండిద్ది. తర్వాత హీరో వాళ్ళ నాన్న బయటకు వెళ్తాడు పని మీద. మనోడు మనోడు అంత మంచోడేం కాదు, వాడు గ్రే క్యారెక్టర్ అంతా. ఆ, తులనామడ్డే. ఏమిటండి మీరు మాట్లాడేది? అనే మైండ్ సెట్ వాడిది. ఆ, వాళ్ళ నాన్న పని అప్పగిస్తాడు, ఆడు దాంట్లో లేపెత్తా ఉంటాడు అనమాట. మనకి ఎప్పుడు అర్థమైంది, వాళ్ళ నాన్న వెళ్ళిపోయిన తర్వాత అర్థమైంది ఇది. ఏం చేస్తారు సార్, గొప్పోళ్ళు బిజినెస్ చేస్తారు. వాళ్ళ నాన్న దుర్గాప్రసాద్ గారు దేవుడు, ఆడో పెద్ద బోగ్గాడు సార్. మలయాళం ఇంకా సినిమాలలో ఈ కొడుకులందరూ దొంగల కొడుకులే ఉంటారు. ఈ ఆస్తుల మీద కొట్టుకుంటూ ఈ ఫ్యామిలీ గొడవలు రచ్చలు. ఫ్యామిలీ అంటారు, మళ్ళీ గొడవ. ఫ్యామిలీలో అన్నీ ఉండవు. మళ్ళీ హీరోకి హీరో వాళ్ళ నాన్నకి ఆ, ఇయే ఆ రొమాన్స్ ఉండిద్ది వాళ్ళిద్దరి మధ్య. రొమాన్స్ అంటే ఈ మధ్య సినిమా వచ్చింది చూడు, వాజానా. ఆ, బాగా బాగా సో ద ఆర్ హ్యాస్ టు రోల్ అన్నమాట. అది కింద పడి కింద పడి అలా బల్టి రోల్ అవ్వాలి. సో వాట్ బాయ్స్. క్యాప్షన్ అయితే బయోపిక్ బయోపిక్ ఆఫ్ ఆఫ్ మిలియన్ మిలియన్ బాయ్స్. అదే. అందులో ఉండిద్ది, ఈడెవడరా అంటే ఈడు నేను చేసిన తప్పు సార్, ఈడు నా కొడుకు కాదు. బజిల్ జోసెఫ్ కూడా ఫ్రస్ట్రేషన్ అసలు అందులో. మా నాన్న కూడా ఇందే చేసి నన్ను ఇలా చేయించాడు అసలు అని. అంటే బాగా కూడా చాలా మందికి అంటే నార్మల్ సినిమాలు చూసేటోళ్ళకి తెలుస్తాయేమో కానీ ఇట్లా మలయాళం సినిమాలు చూడని వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి దాదాపు తెలియదు. అసలు మనం ఏం మాట్లాడుకున్నాం, అండర్ రేటెడ్ గురించి మాట్లాడుకునే మనం ఆది మనం గురించి ఒక చోట ఉండలేం. సరే సరే, బ్యాక్ టు ద టాపిక్. కాలాను క- క- కాలా ఎలా అంటే నీకు బాగా న్యాచురల్గా ఉండిద్ది. దానికి తోడు యాక్షన్ అన్నమాట మొత్తం. వినిపిస్తుందా అప్పుడు? ఆ, వినిపిస్తుందా? ఇవన్నీ 1 2 5 ఓకే. కనిపిస్తుందే. కనిపిస్తుంది. వినిపించడం వేరు, కనిపించడం వేరు. నువ్వు వినిపిస్తుందా అని చెప్పి ఇది ఏం చేయాలంటే మనం ఏం చెప్పాలి? 90 వేసినట్టున్నాడు సైకో సాలగాడు. మన తెలుగులో ఒక మూవీ ఉంటది, నిన్నిలా నిన్నిలా అని చెప్పి. ఏ జోన్ నిన్నిలా రెండు నిన్నిలా జోనర్ జోనర్ ఫీల్ గుడ్ ఫీల్ గుడ్. మూవీ. ఫీల్ గుడ్, కొంచెం స్మూత్ లవ్ ట్రాక్. రివైండ్ ఫీల్ గుడ్, కొంచెం క్లోజ్ కళ్ళు స్మూత్ లవ్ ట్రాక్. ఇంకా స్మూత్ ఉంటది. లవ్ ట్రాక్ అని చెప్పలేం కానీ బాగుంటది. ఏది ఎవరు? ఆ, మన నువ్వు చూడలే నువ్వు చూడలే
ఫీల్ గుడ్ అంటే నేను చూడను, నాకు నచ్చదు అది. లవ్ స్టోరీలు, ఫీల్ గుడ్లు. గౌలి కూడా గంషాతు పెట్టిండంటే స్పాటు రూటే మనది సపరేట్ అందరిది ఒక మాట. ఉండే చూడలే ఎవరిది? అశోక్ చెఫ్ సెల్వన్. అదేనా? అదే అశోక్ సెల్వన్. చెఫ్ అదేనా? అదే అదే ఓకే. రీల్స్, ఐ మీన్ తెలుసులే కానీ నేను చూడలేదు అది. చూడను. నిత్యమీనన్ ఉండిద్ది అందులో. ఆ, నిత్యమీనన్ ఓకే, ఓకే. ఉంటది. కానీ నార్మల్ గా సినిమా ఉమ్, సినిమాలో ఏమున్నా తెలియకుండా చూసిన వాళ్ళకి బాగా మంచిగా అనిపిస్తుంది. సినిమా కథ ఏం ఉమ్, తెలియకుండా డైరెక్ట్ చూసిన వాళ్ళకి అంటే అది ఆల్రెడీ ఒక కార్టూన్ మూవీ ఉంటది ఒకటి, రెటోలే అని చెప్పి, ఉమ్. ఎలకది. ఇది రెటోలే అని చెప్పి ఒక మూవీ ఉంటది. అందులో ఆ ఎలక ఆ క్యాప్ లో ఉండే వాడి మీద ఉండి చేస్తా ఉంటది. కంట్రోల్ చేస్తూ ఆ, ఫుడ్ చేసింది. కాకపోతే అదే ఆ theme సినిమాలో తీసుకొని, ఆ, ఉమ్, అదే థీమ్ తీసుకుంటారు ఆల్మోస్ట్. ఆ కథలో చాలా ఉమ్, పార్ట్ అట్లే మూవ్ అవుతా ఉంటది. దాన్ని తీసుకొని ఆ ఎలక ప్లేస్ లో ఒక అమ్మాయిని, అది అది వద్దులే స్పాయిలర్ ఏముంది కానీ ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ. ఇప్పుడు ఆ ఎలక ప్లేస్ లో డైరెక్షన్ అంటే వాడి బాగుంటుంది. నెత్తి మీద, ఆ నెత్తి మీద అమ్మాయి కూర్చుండిద్దండి. ఏ మీనింగ్ లెక్క మాట్లాడగా ఏం నువ్వు మాట్లాడేది? వాడు ఒక అమ్మాయిని లవ్ ఓకే. చేయడం, అక్కడ కొన్ని జరగడం. నేను కథ చెప్తే మళ్ళీ ఉమ్. సినిమా ఎవడు చూడు. ఒకవేళ మన వీడియో కథ చూస్తే ఏమొద్దు, జస్ట్ వీడియో చూస్తే వీడియో చూస్తే చెప్పరా. చెప్పరా, తొందర చెప్పండి, చెప్పండి చెప్పు. నేను రికార్డ్ చేస్తున్నా వీడియో, నేను తర్వాత చేస్తా. బాయ్. అదే. అరే నేను తాజ్ బంజారాలో ఉన్నా, మళ్ళీ చేస్తా. రైట్. ఫీల్ గుడ్ మూవీ. ఫీల్ గుడ్ మూవీ. చాలా ప్రశాంతంగా ఎవరికన్నా చిరాకులున్నా, పిచ్చిలున్నా, దుఃఖాలున్నా చూసుకోవచ్చు మంచిగా అనిపిస్తుంది. నిత్యమైన డబ్బింగే కొంచెం తేడా ఉంటది సినిమా మొత్తంలో. మిగతాదంతా బాగుంది. ఫీల్ అదొకటి. గుడ్ అంటే మన సత్యదేవన్న తీసాడు. నింగి అమ్మా, చుట్టే అసలు ఎవరు పెట్టి కూడా పెట్టి ఉండడు అది పేరు, అట్లాంటి పేరు. బాగా చేశాడు. డైరెక్టర్ కార్తిక్ మహానేనా, వెంకట్ మహానా అతని పేరు? కన్ఫ్యూజన్ ఉండిద్ది కొంచెం, మతి మరపు ఏమనుకో మాక. వెంకట్ మహా. ఆ? వెంకట్ వెంకట్ మహా. మహా, అదే పంచర్పాలెం తీసిన అతనే కేర్ ఆఫ్ పంచర్పాలెం. అది కానీ ఆ- అది యాక్చువల్లీ ఒక రీమేక్. పాప రీమేక్ అయినా సరే ఆ పాప ఉమ్, రేంజ్, పాత రేంజ్ కి తగ్గట్టు ఈక్వల్ గా యాక్టింగ్, తీశారు. ఒక సెటిల్ యాక్టింగ్ చేసుకుంటూ ఉమ్, ఇక రీమేక్ అయితే రీమేక్. ఎవరికి తెలియని వాళ్ళు ఎవరంటే తెలుసుకోండి, అది ఒక రీమేక్. సేమ్ అట్లే ఇంకొక రీమేక్ కూడా ఉంది, సత్యదేవ్ అన్నది. అది కూడా అండర్ రేటెడ్ లిస్ట్ లోనే కొట్టుమిట్టాడుతుంది. ఏది ఆ, ఏది మన తిమ్మరసు. తిమ్మరసు. తిమ్మరసు ఒరిజినల్ వచ్చేసి కన్నడ మూవీ. కన్నడలో బర్బల్ ట్రియాలజీ అని చెప్పి అది. కానీ అక్కడ మంచి హిట్ అయింది ఒరిజినల్ దాంట్లో. ఒరిజినల్ దాంట్లో. అక్కడ మంచి హిట్ అయింది మూవీ. సో ఓకే, ఎయిటింగ్ లో రెడీ చేస్తున్నా. సేమ్ తిమ్మరసు చూడాలి అసలు. తిమ్మరసు చూడాలి. ఇన్వెస్టిగేషన్, తిమ్మరసు థ్రిల్లర్ ఎవరన్నా మూవీస్ కానీ చూడని వాళ్ళు ఉంటే మస్ట్ వాచ్. అవి ఉంటే. నెట్ఫ్లిక్స్ లో ఉంది, వెళ్ళి చూసేయండి. సత్యదేవ్ ఫిల్మోగ్రఫీ కొంచెం ఇది ఉంటుంది. నాకు బాగా నచ్చే దాంట్లో అయితే సత్యదేవ్ది, శ్రీ విష్ణుది. ఉమ్. సత్యదేవ్ అన్న అసలు అప్పుడే సిరీస్ లకు పోతాడు, అప్పుడే బాలీవుడ్ అంటాడు, ఇప్పుడే ఇంకో సైడ్ క్యారెక్టర్ అంటాడు అన్న. నీ మానసిక పరిస్థితి బాలా. ఓకే. ఎందుకంటే కేసీఆర్ అంటావు, విజయసాయి రెడ్డి అంటావు, ఎన్టీఆర్ అంటావు, మెగా ఫ్యామిలీ అంటావు, దీనికి ఏ సంబంధం లేకుండా పోసారంటావు. ఆ సత్యదేవ్ది ఆ రెండు లాక్డౌన్ లో కదా వచ్చింది. రెండు థియేటర్కి ఏం పెద్దగా ఏం ఆడలా. రెండు ఓటీటీ డైరెక్ట్. రెండు ఓటీటీ, డైరెక్ట్ ఓటీటీ. తిమ్మరసు కూడా డైరెక్ట్ ఓటీటీ. తిమ్మరసు అయితే ఇంకా లాస్ట్ మూమెంట్ లో వచ్చినట్టుంది.
మన తెలుగు సిరీస్ స్కై ల్యాబ్ కూడా బాగుండిద్ది నిజానికి, పల్లెటూరులో జరిగిద్ది అంతా. చూసావో చూడలేదు నువ్వు? చూడలేనే, చూసావా? చూడలేదు తెలుసు. ఇంతకీ హీరోయిన్ కి రైటర్ అవ్వాలని ఉండిద్ది. అదే ఒకవేళ కన్నడ ఇండస్ట్రీ గురించి ఎవరికైనా తెలియకపోతే, కన్నడలో త్రిబుల్ ఆర్ ఉంటారు. త్రిబుల్ ఆర్ అని చెప్పి మన రామ్ చరణ్, రాజమౌళి, రామారావు టైపు కన్నడలో రాజ్బి శెట్టి, రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టి అని 3 శెట్టీలు ఉంటారు. సో శెట్టి కరెంట్లీ హవానా? ఎస్, దే ఆర్ రూలింగ్ కన్నడ ఇండస్ట్రీ. అన్నారు బయట బయట చాలా మంది అంటారు వాళ్ళు ఒక గ్యాంగ్, ఒక మాఫియా టైప్ అని చెప్పి కన్నడలో. బట్ క్రేజీ డైరెక్టర్స్, ముగ్గురు యాక్టర్స్, ఏది డైరెక్టర్స్. గరుడు గమన? గరుడ గమనలో రాజ్బి శెట్టి డైరెక్టర్. ఆ డాన్స్ భలే ఉండిద్ది. సోజునాథ సాంగ్ అసలు పులి పులి అదే డాన్స్ భలే వాళ్ళ ఉంటాయి. వాళ్ళ డాన్స్, వాళ్ళ రీజనల్ డాన్స్, వాళ్ళ రీజనల్ డాన్స్. చాలా వీడియోలో చూసి ఎవరన్నా మూవీ తెలియని వాళ్ళు ఉంటే చూడండి, మస్ట్ వాచ్. ఒక క్లాసిక్ జెమ్ ఆఫ్ కన్నడ ఇండస్ట్రీ, గరుడ గమన వృషభ వాహన. పేరు మంచిగా గుర్తుంచుకోండి. నాకు తెలిసి జీ5 లో ఏమో స్ట్రీమింగ్ అవుతున్నది, నాకు గెస్ కరెక్ట్. జీ5 లో స్ట్రీమింగ్ అనుకుంటా. ఉన్నాయి. డైరెక్టర్ పేరు ఏం పేరు? రాజ్బి శెట్టి పట్టదలు ఉంటది. అసలు ఒక యాక్టరా, అసలు యాక్టింగ్ వచ్చా, అసలు ఏం చేస్తాడో, ఏదో అంకుల క్యారెక్టర్ చేస్తారు అని అనుకుంటాం కానీ నేను యాక్టింగ్ ఒక చేసిన సినిమా చూసా, సినిమాలు ఉంటాయి. అతనే ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. టోబీ అనుకుంటా. టాబీ ఇది కూడా చూడండి, ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే చూడండి. నేను అది యాక్చువల్లీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉండే టాబీకి. నువ్వు వచ్చినావు నాతోని, నువ్వు రాలే. అదే టాపిక్ నాకు తెలియదు. టోబీ అంటే అదే కదా, మాటలు రావు మాటలు హీరోకి. రావు. ప్లాట్ ఏంటంటే నాకు మాటలు రావనే విషయం తెలియదు. నేను సినిమాకి పోయేదాకా నాకు తెలియదు. ట్రైలర్ చూసిన, ట్రైలర్ నచ్చింది. ట్రైలర్ లో కూడా మనకు మాటలు రావని ఇక్కడ రివీల్ చేయరు. నార్మల్ సైలెంట్ ఉంటాడు, ఒక డైలాగ్ ఉండదు కానీ ట్రైలర్ అట్లా పోతా ఉంటది అక్కతో. ఓకే చూద్దాం, రాజ్బి శెట్టి అంటే పక్కా దూకుడే అని చెప్పి పోయినాక తీరా సినిమాలు చూస్తే మాటలు రావంట. రాకుండా ఇప్పుడు ఏ సినిమా ఇట్లా వస్తుందా, పోతుంది కావచ్చు, దొబ్బుతుందేమో అనుకున్నా. కానీ సినిమా హీరోకి ఒక చూసినాక డైలాగ్ ఉండదు. ఒక డైలాగ్ ఉండదు. కానీ సినిమా చూసినాక ఫ్యూజులు ఎగిరిపోయినాయి అన్న యాక్టింగ్. డైలాగ్ పిచ్చోళ్ళు లేకుండా అయిపోయారా మీ టీం అంతా? పిచ్చోళ్ళు అయిపోయాం మా టీం అంతా. వాట్ థాట్, పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. రాజ్బి శెట్టి, రిషబ్ శెట్టి ఏమో రక్షిత్ శెట్టికి డైరెక్షన్ చేసిండు. ఏది మావా ఇది మన నీకు మావా, మావా కిరాక్ నాకు పార్టీ. మావా. ఒక కర్రీపఫ్ నాకు, ఒక కర్రీపఫ్ నీకు, ఒక జిలేబీ నాకు. మన తెలుగులో కిరాక్ పార్టీ ఉన్నది కదా నిఖిల్ది, ఆ, అది కన్నడ ఒరిజినల్. కన్నడలో కిరిక్ పార్టీ, కిరిక్ పార్టీ కన్నడలో కిరిక్ పార్టీ. కిరిక్ పార్టీ. దానిలో రక్షిత్ హీరో, రిషబ్ శెట్టి ఏమో డైరెక్టర్. రిషబ్ శెట్టి మూవీ గురించి మాట్లాడుకోవాలి. రిషబ్ శెట్టిది ఫస్ట్ మూవీ బెల్ బాటమ్. నేను చూసా ఇది అసలు. ఎవరికైనా ఏమంటారు, ఒక సస్పెన్స్, ఒక మంచి డ్రామా, ఒక సస్పెన్స్, ఒక మంచి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కావాలంటే బెల్ బాటమ్. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో, అది విలేజ్ బ్యాక్ డ్రాప్ లో, అది ఇన్వెస్టిగేషన్ వేరే లెవెల్ వస్తుంది. ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే పక్కా బెల్ బాటమ్ చూసేయండి. అలాగే మన తెలుగులో కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఒకటి ఉంది. అవును, గెస్ భూతద్దం భాస్కర. భూతద్దం భాస్కర్. అది 2 years బ్యాక్ భూతద్దం అనుకుంటా వచ్చింది. భాస్కర్ అనుకుంటా, 2 years బ్యాక్ ఏమో. ఎక్కడికి వెళ్ళిపోతుంది కానీ మాక్సిమం బెల్ బాటమ్ అను ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్. హీరో కూడా ఉండిద్ది, సినిమా పేరే హీరో. అది వాడు లవర్ ని విలన్ పెళ్లి చేసుకుంటాడు. లవర్ ని కాపాడడానికి వెళ్తాడు, అదే లవర్ ని కలవడానికి వెళ్తాడు. విలన్ పెద్ద డాన్, ఐ మీన్ పెద్ద సైకోపాత్ లాగా ఉంటాడు వాడు. అక్కడికి వెళ్ళి వాడు ఇరుక్కుంటాడు అనమాట.
అక్కడ నుంచి ఎలా తప్పించుకున్నాడు, ఆ రెండు బాగుంటాయి. ఐ మీన్ నేను చూసిన వాటిలో ఆ రెండు. చూడాలి. ఆహాలో ఉన్నాయి అనుకుంటా రెండు. ఆహానే. ఇంకా ఇలా చాలా మూవీస్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అంతలోపు వచ్చేయండి సినిమాల్లో మునిగితే వెళ్దాం.